హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి ఎగ్జామ్స్కి? తొందరలో మళ్ళీ గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మే తర్వాత అని న్యూస్ అయితే వస్తుంది. సో దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నాను. సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది. అయితే ఈ వ్లాగ్లో నేను చూపించేది, నేను ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్కి సంబంధించిన వీడియో అనమాట. సో నేను ఆల్రెడీ షేర్ చేశాను. తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేశారో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ 2019లో ఒకసారి జరిగిందండి ఎగ్జాము. సో అప్పుడు నేను ఎగ్జామ్ అయితే రాశాను. నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట అప్పుడు, ఎలా రాయాలి ఏంటి అని. అయితే మామూలుగా అప్లై చేశాను కాబట్టి వెళ్ళి రాసేసి వచ్చాను అనమాట. తర్వాత నేను పేపర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వేరు, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వేరని. ఎందుకంటే కొంచెం నాకు స్లైట్ డిఫరెన్స్ అయితే నాకు కనిపించిందండి. సో అందుకని ఆ నాలెడ్జ్ కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టాటిక్ జీకేకి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చానమాట. ఫస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను నోట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది రాసుకుందామని చెప్పేసి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అయితే నేను ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూపిస్తాను చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ గోల్ గబాంజ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే తెలిసి ఉండదు, మ్యాక్సిమం అయితే తెలిసి ఉండదని అనుకుంటున్నాను. సో కాబట్టి స్టాటిక్ జీకే ప్రిపేర్ అవుతుండడంతో పాటు దానికి సంబంధించి ఇంకా మనకి తెలియని విషయాలు ఏదైనా ఉంటే మనం నోట్ చేసుకోవడం చాలా మంచిది. అలా అయితేనే మనం ఎగ్జామ్ అయితే క్రాక్ చేయగలము. అందులో హైకోర్టు ఎగ్జామ్ అంటే పోస్టులు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి, కాంపిటీషన్ అయితే ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో కాబట్టి దానికి సంబంధించి ఎంత వీలైతే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను వీడియోలో చూపించే నోట్ చేసుకుంటున్నాను కదా, సో నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అండ్ పీడిఎఫ్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. నాకు ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన పేపర్స్ చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, దీన్ని మనం క్రాక్ చేయలేకపోయామేంటి, మనకు చదివితే ఈజీగానే ఉండేది కదా ఎగ్జామ్కి అని. సో అప్పుడైతే నాకు బేసిక్ ఐడియా అయితే లేదు. సో ఇప్పుడు నేను దానికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని చూసుకుంటూ నేనైతే ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. నేను ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన పేపర్స్ కూడా సంబంధించి ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని అడిగితే నేను ఖచ్చితంగా చేస్తానని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కష్టపడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అప్పుడైతే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదండి, దానికి ఎలా చదవాలి, ఏ ఏ టాపిక్స్ చదవాలి అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అసలు. కాకపోతే ఇప్పుడు ఆ పేపర్ చూస్తుంటే అనిపిస్తుంది, అరే కొంచెం కష్టపడినట్టయితే క్వాలిఫై అయ్యేదాన్నేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో ఈసారి ప్రిపరేషన్కి ఫస్ట్ స్టాటిక్ జీకే అయితే స్టార్ట్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత జనరల్ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మనం జనరల్ నాలెడ్జ్ ఎంత అయితే చదువుతామో జనరల్ ఇంగ్లీష్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. హైకోర్టు ఎగ్జామ్కి ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సైమల్టేనియస్గా చదువుతూ ఉండండి. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా నా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎగ్జామ్కి సంబంధించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంతవరకు, నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నేను వీడియోస్లో ఏదైతే నేను షేర్ చేస్తూ ఉన్నానో అది మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.